ఉంది ఎందుకో తెలిసేది ఎందరికీ. తరిగిపోని ఆత్మవిశ్వాసంతో, చెరిగిపోని దృఢ సంకల్పంతో తారలా కదిలి వస్తున్న ఆశాకిరణం ఆయన. అంధుల పాలిట వెలుగు రేఖ తీరముగా మారారు ఆయన. వీరు 22 ఏప్రిల్ 1975లో పచ్చని పసిడి పంట ఘంటసాల గ్రామమున, ఘంటసాల మండలంలో, కృష్ణా జిల్లా నందు చల్లని కృష్ణమ్మ నదీ తీరాన పుణ్య దంపతులైన శ్రీ రాధాకృష్ణ, శ్రీమతి కృష్ణకుమారీలకు ముద్దుల పుత్రరత్నంగా జన్మించారు. అక్కయ్యలకు ముద్దుల తమ్ముడిగా, చెల్లికి ప్రియ అన్నయ్యగా, అల్లరిలో చిలిపి కృష్ణుడిగా ఆడుతూ పాడుతూ బాల్యాన్ని సరదాగా గడుపుతూ ఎన్నో గుర్తుండిపోయే అల్లరి జ్ఞాపకాలను కుటుంబ సభ్యులకు బహుమతిగా అందించారు. మరి ఆ అల్లరి తాలూకా జ్ఞాపకాలు వారి మాటల్లోనే. నేను రవి వాళ్ళ పెద్దక్కని. నా పేరు ఝాన్సీ. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లడు పుట్టాడని ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు రవి పుట్టినప్పుడు. ఈరోజు మాతో పాటు కలిసి పుట్టిన ఒక బాబు సమాజానికి తనకు తగ్గ సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. హ్యాపీ బర్త్డే రవి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. Hi Ravi, happy 58th birthday. God bless you. Hi Babu, happy birthday ra. 50 years celebration, that's great. It's a long journey and yeah, డాడీ would have been there. నాన్నగారు ఉంటున్నట్టయితే కనుక చాలా ఆనందించేవారు. ద వే యూ లెడ్ యువర్ లైఫ్. నాన్నగారు నిజంగా నాన్నగారిని మిస్ అవుతున్నాను. అయినో నువ్వు కూడా నాన్నగారిని మిస్ అవుతావు అని నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ళ ఈ లైఫ్లో there are a lot of ups and downs you have seen and the way you led it, it's great. అండ్ ఇన్నాళ్ళు చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే నాకు బాగా గుర్తున్న మెమొరీ అంటే నీ ఫస్ట్ బర్త్డే. నాన్నగారు చాలా గ్రాండ్గా చేశారు. అదొకటి చాలా బాగా గుర్తుంది. నేను చిన్నపిల్లనే, బట్ ఎందుకో నాకు బాగా గుర్తుంది. దాని తర్వాత ఇంకో మెమొరీ అంటే నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు బాగా పడేవాడివి. అక్క ఝాన్సీకి ఎప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళేది. సో అండ్ హాస్పిటల్లో తీసుకెళ్ళి నిన్ను సరిగ్గా చూసుకోలేదని అక్క దెబ్బలు తినేది. సో అదొకటి నాకు బాగా గుర్తున్న మెమొరీ, చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే. కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్, ద విజువల్లీ ఛాలెంజింగ్ అనేది మాకు తెలిసినప్పుడు అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్ మాకు ఒక క్లూ కూడా లేదు. నాన్నగారికి కానీ అమ్మకి కానీ మన ఎంటైర్ దీంట్లో ఎవరికి క్లూ లేదు. బట్ దట్స్ వెన్ శేఖర్ అంకుల్ వచ్చి ఇట్లా నర్సాపూర్లో ఒక స్కూల్ ఉంది, అదైతే కనుక వాడికి సో దట్ చేంజ్ నీ లైఫ్ డైరెక్షన్నే మార్చేసింది. అది ఈరోజు నువ్వు విజువల్లీ ఛాలెంజ్ లీడ్ చేస్తున్నావు అంటే దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో దట్ వే ఐ థింక్ ఇట్ వాజ్ ద రైట్ డెసిషన్. అమ్మ నాన్నగారు చాలా బాధపడ్డారు చాలాసార్లు. నేను స్కూల్కి పంపించేటప్పుడు కానీ నువ్వు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి కానీ చాలా బాధపడేవారు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే దానివల్లే ఈరోజు నువ్వు వాళ్ళ బాధలేంటో అర్థం చేసుకొని వాళ్ళకి లీడర్గా ఇది చేయగలుగుతున్నావు. యాజ్ ఎ సిబ్లింగ్స్, అక్కలుగా నేను కానీ అక్క కానీ రాణి కానీ నీ మంచిని కోరుకునే వాళ్ళలో మేమే ఫస్ట్ వాళ్ళం అయి ఉంటాము. సో గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ ద సెలబ్రేషన్. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. నా మెమరీస్ నీతో అంటే కనుక నా ఫస్ట్ చూడీదార్ నువ్వే కొనిపెట్టావు నాకు. ఇట్స్ గ్రీన్ కలర్, ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. ఇంకో మెమరీ వచ్చేసి నాన్నగారు నిన్ను అసలు యాపిల్ ఆఫ్ హిజ్ ఐస్ అని చూసేవాళ్ళు. నిన్ను అంటే నేనంతా ప్రేమగా అంత ఇదిగా చూసేవాళ్ళు. ఇంకొకటి నీ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసి నువ్వు పొలిటికల్గా శ్రీరంగం పెద్దతో వాళ్ళతో తిరిగింది, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా వచ్చినాయని నేను అనుకుంటాను. మళ్ళీ నీ మేనకోడల్ని మీ మేనల్లుడిని చూసే విధానం కూడా నాకు చాలా ఇదిగా ప్రేమగా అనిపిస్తావు నువ్వు. ఇంకొకటి వచ్చేసి ద వే యువర్ లీడింగ్ యువర్ లైఫ్, వారియర్ లాగా ఎంతో ధైర్యంగా ఎంతో స్ఫూర్తివంతంగా నీ లైఫ్ని నువ్వు రన్ చేస్తున్నావు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నీ గురించి. హ్యాపీ బర్త్డే, మే గాడ్ బ్లెస్ యూ, మే యూ డూ లాట్ ఆఫ్ గుడ్ టు ద వరల్డ్. బాల్యంలో చేసిన అల్లరి ఎప్పుడు తలుచుకున్నా ఆనందమే, ఆహ్లాదమే. మరి
ఆయన బాల్యంలో జరిగిన మధుర జ్ఞాపకాల గురించి రవీంద్రబాబు గారి బాల్య స్నేహితుడి మాటల్లోనే. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు జి తిరుమల ప్రసాద్. రవీంద్రబాబు మన స్టేట్ విసిఏ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్రబాబు మరియు నా ప్రియ మిత్రుడు, ఆయనకి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు రవీంద్రబాబు. ఈయన నేను ఎలా పరిచయం అంటే, యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి నర్సాపూర్ ఏబిఎం హై స్కూల్లో కొన్ని సంవత్సరాల పాటు కలిసి చదివాం. ఇద్దరం ఒకసారి 10th పూర్తి చేసుకున్నాం 1991లో. అప్పటి నుంచి కూడా ఈయనకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉండేది. నాతో బాగా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు ఒక ఫ్రెండ్లీగా చెప్పాలని, ఒక సలహా ఇవ్వాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా అప్పటి నుంచి కూడా ఎన్నో విషయాల్లో మా సహాయం అందిస్తూ సలహాలు ఇస్తూ అక్కడ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మేము దాదాపుగా కలిసి స్కూల్లో ఉన్నంతసేపు ఎక్కడికి వెళ్ళినా క్లాస్ మిత్రులు కూడా పక్క పక్కనే బెంచెస్ ఉండేవి మా ఇద్దరి. అంత మంచి నాతోటి అంత మంచి స్నేహితుడు ఈ రోజున ఇంతమందికి ఇలాగా స్టేట్ మొత్తం నాయకత్వం వహించి ఒక మంచి స్థాయిలో ఉన్నాడంటే చాలా సంతోషిస్తూ, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు సాయి జ్యోతి. నేను గొడపాటి రవీంద్రబాబు గారు చిన్ననాటి స్నేహితురాలను. అది గంటల గ్రామం. నేను రవీంద్ర చిన్నతనంలో గంటల గ్రామంలో చదువుకున్నాను. రవీంద్ర చాలా టీచర్ చెప్పిన పాఠాలు చాలా శ్రద్ధగా ఉండేవాడు. అంతేకాకుండా రవీంద్ర అల్లరి కూడా చేస్తున్నాడు. చేసిన తర్వాత తను మ్యారేజ్ అయిన తర్వాత ఒక రోజున కలెక్టర్ ఆఫీస్లో కలవడం జరిగింది. మా పాప డెఫినెట్గా దాని గురించి రవీంద్రని అడగడానికి వెళ్ళాను. అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఇటీవల పరిరక్షణకు పాటుపడుతున్న ఒక గొప్ప నాయకుడిని చూశాను. ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్న రవీంద్ర మంచి భావాలు, అందరినీ ఆదుకోవాలని ఇటీవల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్నాడు. ఒక కలెక్టరేట్ కాదు, సెక్రటరేట్లో కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన జీవనం తీసుకురావడంలో కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తాడు. అందరితో చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. ఒక రోజున తనకి సన్మానం చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజున వాళ్ళంతా వికలాంగులందరూ రవీంద్ర దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయంతో తన దగ్గరికి తీసుకుని పలకరించడం జరిగింది. ప్రేమ అంటే నేను రవీంద్రలో చూశాను. వాళ్ళందరూ రవీంద్రని ఎంతో ప్రేమగా దగ్గర తీసుకోవడం, ఎవరైనా ప్రేమను అందిస్తేనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. రవీంద్ర ఎంతో ప్రేమగా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. ఒక నాయకుడు. నా స్నేహితుడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎనివే, wish you many more happy things in the day. రవీంద్ర ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అవర్ ఫ్రెండ్ సాయి జ్యోతి. అందరికీ నమస్కారం. నేను సంపుత్రాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ రవీంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు ఒక ప్రత్యేకత
సంతరించుకుంది. ఏంటంటే ఆయన జీవితంలో ఇది గోల్డెన్ బర్త్డే. అంటే 50 వసంతాలలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో మరి ఆయన గూర్చినటువంటి చిన్న నా పరిచయం, అంటే ఆయనతో నాకున్న పరిచయం. అలా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ చిన్ననాటి సమయంలో, నా చిన్ననాటి సమయంలో ఆయన పాస్డ్ అవుట్ 1991 ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్ నర్సాపూర్లో ఆయన 10th క్లాస్ పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో నేను 2వ తరగతి చదువుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పడానికి ఆ సన్నివేశాన్ని ఎన్నుకున్నానంటే, అప్పుడు మమ్మల్ని ఆయన ఒక కేర్ టేకర్గా చిన్నపిల్లల దగ్గరికి వచ్చి యోగక్షేమాలు కనుక్కొని అక్షరాలు చేత్తో దిద్దించి మాతో రాపిచ్చి, ప్రత్యేకించి నాతో ఆయనకున్న ఆయనతో నాకున్న సంబంధం, నేను లేట్గా జాయిన్ అవ్వడం, ఆయన నాకు అక్షరాలు నేర్పించడం. ఆ అక్షరదాత ఈరోజు నా ఉద్యోగానికి కూడా ఆయనే కారణం అవుతాడని నేను అనుకోలేదు ఇప్పట్లో. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. ఇప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడంలో ఆయన ఒక లీడర్గా నేడు కొనసాగుతున్నాడు. స్కూల్ స్థాయిలో అతను లీడర్ క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. అంటే మాకు అంత అప్పట్లో అభిప్రాయం అంత అవగాహన లేకపోయినా, సరిగా కూర్చోకపోయినా, నేర్చుకోకపోయినా, వినకపోయినా ఆయన నన్ను అప్పుడు దండించేవాడు గట్టిగా. నేర్చుకోవాలరా, చదువుకోవాలరా అని చెప్పేసేసి, ఇలా ఉండాలి, ఫ్యూచర్లో పైకి రావాలి, మంచి స్టెప్ తీసుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి అని చెప్పేసేసి చేసేవాడు ఆయన. ఇంకొకటి, హాస్టల్లో ఎటువంటి ఇబ్బంది కలిగిన, అంటే అతను ముందుండి మేనేజ్మెంట్తో కొట్లాట్లు చేసేవాడు ఆయన. అప్పటి నుంచి ఆయనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం, ఈరోజు ఇంత అత్యున్నతమైన స్థాయికి ఆయన రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో నాకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ. సో నేటికి ఆయన ఎంతో మందికి మార్గదర్శిగా ఉన్నందుకు మిక్కిలి సంతోషిస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ గోల్డెన్ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నేను టి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ VCEA ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన గౌరవ అధ్యక్షులు శ్రీ గోరిపాటి రవీంద్రబాబు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా మన అధ్యక్షుల వారికి నా తరపున మరియు నా కుటుంబ సభ్యుల తరపున మరియు మన సంఘ తరపున హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అలాగే మన సంఘానికి, అలాగే మరి ఇతర సంఘాలకి కూడా మంచి పేరు తెచ్చి ఎన్నో విజయాలు సాధించాలని ఆ దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిభా పాటవాలను మరియు ఆయన తెలివితేటలు గురించి ఆయనకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువుగారి మాటల్లోనే. జి రవీంద్రబాబు 10వ తరగతి వరకు ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్ నర్సాపూర్ నందు చదివాడు. చాలా చురుకైన వాడు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా పుణికిపుచ్చుకున్నాడు. తనతో పాటు చదివేటటువంటి వెనుకబడినటువంటి విద్యార్థులను ప్రోత్సహించేవాడు. ఆటల్లో కూడా ప్రథమ స్థానంలో ఉండేవాడు. అంతేకాదు మంచి పోటీతత్వము కలవాడు, మంచి స్నేహస్నేహి, అందరికీ ఉపకారి. తాను ఏది పొందుకున్నాడో తన స్నేహితులు కూడా అది పొందుకోవాలని ప్రోత్సహించేవాడు. చదువుకునేటప్పుడు
ఏ విధంగా సఫలమయ్యాడో తన ఉద్యోగ బాధ్యతలు కూడా అదే విధంగా సఫలమయ్యాడు. విద్యార్థులకు అండగా ఉంటూ మా ఉపాధ్యాయులందరినీ కూడా సహకారిగా ఉంటూ ఉండేవాడు. ఈరోజు ఒక సంఘ నాయకుడిగా ఎదగడం, గురువుగా మాకు చాలా గర్వకారణం. అందుడు తానెప్పుడూ కృంగిపోలేదు. అంధత్వాన్ని జయించి సమాజంలో తానేంటో నిరూపించుకున్నాడు. సాటి అంధులను ప్రేమించడం, ప్రోత్సహించడం, వారి సాధక బాధకాలు తెలుసుకోవడం, వారికి సహకరించడం ద్వారా వారి పురోభివృద్ధికి పాటుపడుతూ వచ్చాడు. ఇదే రవీంద్రలో ఉన్నటువంటి మెచ్చుకోదగ్గ లక్షణం. అంధత్వం దేనికి అడ్డు కాదు, తాను అధిగమించి ఇతరులకు మార్గదర్శకుడయ్యాడు. రవీంద్రబాబు ఊహించని రీతిలో ఎదిగాడు. దానికి ప్రధానమైన కారణం తన పట్టుదల, స్వయం కృషి. ఇప్పుడు ఎందరికో ఆదర్శప్రాయుడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రవీంద్రబాబును పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాబోయే కాలంలో మంచి అభివృద్ధి ప్రదంలో నడవాలని, అంతేకాదు తన సాటి సహాధ్యాయులకు, సాటి వారికి అందరికీ కూడా సహకారిగా ఉంటూ ముందుకు నడవాలని ఆశిస్తూ మీ ఆంగ్ల ఉపాధ్యాయుడు బి శాంసన్ రాజ్, నరసాపురం. విద్యార్థి దశలో ఉద్భవించిన ఉద్యమ స్ఫూర్తి జ్యోతి వెలిగించెను అంధుల భవిష్యత్తుని. చాతురత, చాకచక్యం, దూరదృష్టి, లౌక్యముల కలయికతో కూడిన శక్తి అనితర సాధ్యుడిగా కీర్తించెను అంధజాతి. సమయానికి ముందు ఏదీ జరగదు, అదృష్టానికి మించి ఏదీ దొరకదు అని ఆయన నమ్మిన సూక్తి ఆయన ఖ్యాతిని పెంచిన ఆస్తి. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయనలో గల నాయకత్వపు లక్షణాన్ని వెలికితీశాయి. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్లో దాగిన చురుకుదనాన్ని, పట్టిన పట్టు విడువని దృఢత్వాన్ని, అకుంఠిత దీక్షని ఆయన కళాశాల స్నేహితుల మాటల్లోనే. అందరికీ నమస్కారం. నా పేరు దేవేంద్రనాథ్. మన స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్రబాబుకి నాకు 1991లో స్నేహం ఏర్పడింది. అది అతను ఇంటర్మీడియట్లో ఎస్వి జూనియర్ కాలేజీలో నేను సీనియర్ ఇంటర్, అతను జూనియర్ ఇంటర్గా ఉన్నప్పటి నుంచి మా బంధం ఏర్పడింది. స్నేహానికి అప్పటికిప్పటికీ ఒకే విలువనిస్తూ స్నేహం కోసం ఏదైనా చేయడానికి నేను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం. అదే కాకుండా అతని యొక్క కార్యదీక్షకు ఒక ఉదాహరణ ఏంటంటే, మేము ఇంటర్లో, అతను ఇంటర్ సెకండ్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు అప్పుడు మన బ్రైలీ స్క్రిప్ట్లో రాసుకోవడానికి థిక్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. అది కాలేజీ వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ హోమ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ అక్కడున్న అధికారులతో మేము గొడవపడి అతను మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ థిక్ షీట్స్, రైటింగ్ షీట్స్ ఇప్పించడం జరిగింది. అదే వైఖరి మన వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్నారంటే అదే వైఖరి, అదే పందాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి అతనికి దేవదేవుడు ఎప్పుడు మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ధనలక్ష్మి, టెలిఫోన్ ఆపరేటర్గా కేజీహెచ్లో వర్క్ చేస్తున్నాను, విశాఖపట్నంలో. రవి, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రవితో మాకు చాలా కాలం నుంచి పరిచయాలు, మేమందరం చాలా నుంచి కలిసిమెలిసి తిరుగుతూ వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా రవికి మాకు బాగా మంచి అటాచ్మెంట్ ఉన్నది.
మా ఫ్యామిలీ మెంబర్లో మా బ్రదర్ ఒకడు వీడిని చిన్నప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ అని పిలిచేవాడు. ఇప్పటికీ మా ఫ్యామిలీలో ఆ విషయం తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాం మేమందరం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే రవి. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనందరి ఆత్మబంధువు, మార్గదర్శకులు, మన అందలోకానికే పెద్ద దిక్కుగా భావించే మన అన్నయ్య విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు గొర్రెపాటి రవీంద్రబాబు గారి జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవానికి ఒక విశిష్టత ఉంది. అది వారు 50వ జన్మదినోత్సవంలో అడుగుపెడుతూ అర్ధ శతాబ్దానికి వచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రబాబుకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. నేను అసలు అతన్ని వారిని అని సంబోధించడం కొంచెం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే అతనికి నాకు 30 సంవత్సరాల పైగా స్నేహబంధం ఉంది. అతన్ని నేను రవి అంటేనే నాకెంతో తృప్తి. 1994 సంవత్సరంలో హైదరాబాదులో కాకతీయ హాస్టల్లో పరిచయమైన రవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా స్నేహబంధం నిరంతరం కొనసాగుతుంది. ఈ రోజు వరకు చిన్న మాట పట్టింపు కూడా లేదు. స్వచ్ఛమైన నిర్మలమైన స్నేహానికి మా ఇద్దరిది పెట్టింది పేరు. 30 సంవత్సరాల స్నేహంలో కొంత విరామం వచ్చినప్పటికీ ఈసీఏ రూపంలో అది మళ్ళీ విచ్చుకుంది. రాష్ట్ర అధ్యక్షులైన ఒక సంఘానికి, ఒక పేరు మోసిన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడైన ఆయన అనగా రవి నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఈసీఏ కృష్ణా డిస్టిక్ని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ జిల్లా మొత్తాన్ని ఆయనే చూసుకునేవారు. నేను నా ఉద్యోగ ఒత్తిళ్ళు వాటి వలన నేను ఎక్కువగా పాల్గొనలేకపోయేవాడిని. అయినా ఆయన ఆ ఒత్తిళ్ళని నన్ను అర్థం చేసుకునేవాడు. ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. అసలు నువ్వు ఈ విసీఏ పనిలో ఏమీ కల్పించుకోవట్లేదని అసహనానికి కూడా గురి అయ్యేవాళ్ళు కాదు. నన్ను నా పని ఒత్తిడిని అర్థం చేసుకుని చాలా ప్రేమగా, సానుకూలంగా ఉండేవారు. మిగతా మా ఇతర సభ్యులకు కూడా ఆయన బాబు అన్నయ్య వెంకటేశ్వరరావుని ఏమి ఇబ్బంది పెట్టబాకండి, ఆయన ఈసీఏ పనుల్లో అతను వచ్చినప్పుడు మనకు వస్తూ ఉంటారని చెప్తూ ఉండేవాడు. ఈ సుదీర్ఘ శేఖంలో, ఈ మా సుదీర్ఘమైన స్నేహంలో రవి పాత్రే అధికం. ఎందుకంటే అతనికి సహనం, ఓర్పు ఎక్కువ, మంచి మనసు. దానివల్లనే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను. నాకు అంత ఓర్పు, సహనం పెద్దగా ఉండదు. ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను కదా, ఆయన మన వీసీఏలో అందరిని ఎంతో ప్రేమగా పలకరిస్తారు, ఎంతో ఓర్పుతో, నిబద్ధతతో టైం ఇస్తారు. అదే ఆయన సక్సెస్కి కారణమని నేను నమ్ముతాను. అది ఒక రాష్ట్ర అధ్యక్షుడికి, ఒక సంఘాన్ని నడిపే వారికి ఉండవలసిన లక్షణం అని నా అభిప్రాయం. చివరిగా నా ఒక అనుభూతి చెప్పి నేను ముగిస్తాను. అది కోవిడ్ సమయంలో, ఆ సమయంలో సంవత్సరం 2022 ఆ సమయంలో నాకు కూడా కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ సమయంలో మీరు కోవిడ్ అంటే తెలుసు కదా, అప్పుడు అంతా భయపడే పరిస్థితి, ఎవరు దగ్గరికి రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో నేను భయపడుతున్నా ప్రతిరోజు దాదాపు నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో ఆయన ప్రతిరోజు 2 పూటల ఫోన్ చేసి, మా వాళ్ళకు కూడా ఫోన్ చేసి అందరికి నా బాగోగులు గమనించేవాళ్ళు. నేను గొప్పగా అనుకునేవాళ్ళు కూడా ఎవరో ఫోన్ చేయలే ఆ టైంలో. ఈయన ప్రతిరోజు, ఒకరోజు కూడా మిస్ చేయలే, ప్రతిరోజు ఫోన్ చేసి నా బాగోగులు గురించి పలకరించేవారు. అది మా స్నేహానికి ఒక చిన్న గుర్తు. ఇంకెంతకన్నా ఏముంటుంది. అది ఒక భయానిక పరిస్థితిలో కూడా నా బాగోగులు వాటిని చూసుకుంటా అన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళు అతను. ఆయన రవి. అందుకే ఈ స్నేహబంధం మాకు నిరంతరం కొనసాగాలని, సాయినాథుని చల్లని దీవులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ క్రమంలో ఈ సందర్భంగా రవి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, వారి పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని, ఆ సాయినాథుని చల్లని దీవులు వారికి వెళ్ళవేళలా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చివరిగా ఒక చిన్న కవితతో ఈ స్నేహం గురించి చెప్పిన ఒక చిన్న కవితతో ముగిస్తాను. ఈ స్నేహం గురించి ఒక కవిత్రి రాయిగా నేను చదివాను. ఇది నేను రాసింది కాదు, ఒక కవిత్రిగా రాశాను. ఈ సందర్భంగా ఆ స్నేహానికి సంబంధించింది కవిని వినిపించడం భావ్యమని భావిస్తూ ఆ స్నేహం గురించి నా కవిత పేరు మన స్నేహం ఎంతవరకు. ఆ కవిత పేరు మన స్నేహం ఎంతవరకు. నేస్తమా మన స్నేహం ఎంతవరకంటే నింగిని చందమామ విడిచి వెళ్ళే వరకు, నేలకు బీటలు వచ్చే వరకు, మహాసముద్రంలో నీరు మొత్తం ఇనికే వరకు. నేస్తమా మన స్నేహం ఎంతవరకంటే ప్రకృతి పచ్చదనం కోల్పోయే వరకు.
ఆకాశంలో ఇంద్రధనుసుకు రంగులు అన్నీ వెలిసిపోయే వరకు. నేస్తమా, మన స్నేహం ఎంతవరకంటే భూలోకములో గాలి అంతటా స్తంభించే వరకు. అగ్నిపర్వతాలలో అగ్నికీలలు చల్లారే వరకు. నేస్తమా, మన స్నేహం ఎంతవరకంటే నా కళ్ళల్లో చివరి కన్నీటి బొట్టు రాలే వరకు. నేస్తమా, మన స్నేహం ఎంతవరకంటే తుది శ్వాస నేను విడిచే వరకు. ఇదండి స్నేహం గురించి ఒక మంచి కవయిత్రి రాసిన కవిత ఇది. ఇది ఎప్పుడో ఒకసారి చదివాను నేను. ఒకసారి రాసుకున్నప్పుడు రాశాను. ఇది ఈ సందర్భంగా చదవటం రవికి నాకున్న స్నేహబంధాన్ని తెలపటానికి ఇది అతిశయోక్తిని కొని కాదు, అంత నిర్మలమైన స్నేహం అతని మధ్య ఉంది. మా ఇద్దరికి మధ్య నేను కొన్న ఆయన ఓర్పు సహనంతోనే సాధ్యమైంది. మా ఇద్దరి స్నేహబంధం విధంగా నిరంతరం కొనసాగాలని, ఇంట్లో ఆ సాయినాథుని చల్లదీవులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఒకసారి రవీంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి 50వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లారని మనసారా కోరుకుంటున్నాను. శుభోదయం అందరికీ. నమస్కారం. అందమైన మధురమైన మలుపులలో అంది వచ్చిన గెలుపుల భార్యగా నిలిచి, అందిరాని గెలుపును సైతం అందుకునే ప్రయత్నంలో ప్రోత్సహించిన బంధమై నిలిచి, విజయోత్సవంలో అపజయంలో సగభాగం పంచుకున్న రాధికమ్మ మది పసిడి పువ్వుల నిధి. మా రాధిక వదినమ్మ మది పసిడి పువ్వుల నిధి అని అంటారు ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ. అందుల మమతానురాగాలను పంచుకున్నారు శ్రీమతి రాధిక గారు. రవీంద్రబాబు గారిలో సగభాగమై జీవిత భాగస్వామిగా కష్టసుఖాలలో కలిసి నడుస్తున్న శ్రీమతి రాధిక గారు పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కటై రాముడు వెనకే నడిచిన సీతమ్మలా ఉత్తమ ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలను ఓర్పు నేర్పులతో నిర్వహిస్తున్నారు. యావత్ ఆంధ్ర అందుల బంధువుగా బిరుదును అందుకున్న రవీంద్రబాబు గారు ఆయన సతీమణి రాధిక గారి మనసులో ఏర్పరచుకున్న స్థానాన్ని ఆవిడ మాటల్లోనే. హాయ్ డియర్, నేను రాధికాని. మీ భార్యగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీతో కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. లైఫ్లో అవి ఎప్పటికీ మర్చిపోలేనివి. అవేంటంటే, మన ఇద్దరం కూడా ఒకే ఊర్లో పుట్టామని తెలుసు, ఘంటసాలలో పుట్టామని తెలుసు ఇద్దరం. అయినప్పటికీ కూడా మన పెళ్లి కుదిరినప్పుడు పెళ్లిలో మీ చెల్లి పల్లవీరాణి వచ్చినప్పుడు సర్ప్రైజ్ అయ్యా నేను. ఎందుకంటే పల్లవీరాణి నాకు సీనియర్, నాతో కలిసి చదువుకుంది. తను చూసి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు రాణి అంటే, తను మా అన్నయ్యే కదా రాధిక అని చెప్పింది. వెంటనే నేను షాక్ అయ్యాను. అదే ఎందుకంటే అప్పుడు తెలిసింది నాకు, మేమిద్దరం ఒకే ఊర్లో చదువుకున్నాము, ఒకే స్కూలు లయోలా మోడల్ కాన్వెంట్లో ఇద్దరం కూడా చదువుకున్నాము. ఆ తర్వాత హై స్కూల్లో కూడా 6th క్లాసు 7th క్లాసు చదివారు. అయితే అప్పుడు రాణిను నేను ఒకే ట్యూషన్ చదివేవాళ్ళం సీతారామకృష్ణ గారి దగ్గర. అయితే అప్పుడు వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళడానికని ట్యూషన్ అయిపోయినాక ఆయన వచ్చేవాళ్ళని అప్పుడు గుర్తొచ్చింది నాకు. వస్తే అప్పుడు అనిపించింది, ఓ మన ఇద్దరం ఒకే ఊర్లో పుట్టాము, ఒకే ఊర్లో పెరిగాము, ఒకే స్కూల్లో చదివాము. చూశాను ఒకసారి, కానీ మీతో పెళ్లి జరుగుతుందని మాత్రం తెలియలేదు. పెళ్ళప్పుడు మాత్రమే ఇది నాకు చాలా సర్ప్రైజింగ్, స్వీట్ మెమరీ కూడా ఇది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, పెళ్ళైన తర్వాత అప్పగింతలు పెట్టేటప్పుడు అందరు ఆడపిల్లల్లాగా నేను కూడా ఏడ్చానమాట, అమ్మ నాన్న వదిలి వెళ్ళిపోతున్నానని. మాది ఒకే ఊరు, పక్క వీధిలోనే మా అత్తగారిల్లు. అయినా కానీ నేను ఏడుస్తూ కారులో కూర్చున్నాను. అప్పుడు మీరు నా భుజం మీద చెయ్యేసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అన్నారు నాతో. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఎవరు కూడా అట్లా అనరేమో, ఆ అదృష్టం నాకు దక్కింది. ఎందుకంటే తండ్రిని వదిలి భర్త దగ్గరికి వచ్చినప్పుడు భర్త తండ్రిగా మారి నా భుజం మీద చెయ్యేసి నేనున్నాను నీకు ఏడవకమ్మా అని భరోసా ఇచ్చినప్పుడే మీరు ఎంత మంచి పర్సనో, ఎంత మంచి భర్త నాకు దొరికారని నేను ఎంతో గర్వపడ్డాను.
అప్పుడే మొదలైంది మీతో నా జీవితం. అప్పటి నుంచి కూడా మీరు చాలా బాగా నన్ను అడుగులకు మడుగులుగా చూసుకున్నారు, ఒత్తి చూసుకున్నారు. ఏ రోజు కూడా నాకు కష్టాన్ననేది రానివ్వకుండా నా తల్లిదండ్రులు ఎలా పెంచారో మీరు కూడా అలానే నన్ను ఎంతో బాగా జీవితాన్ని పంచుకున్నారు. ఈ రోజుకి కూడా నేను చెప్పగలను, మీలాంటి భర్త దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది మనకు. అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. మీరు జాబ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు మీరు చెప్పారు నాతో, అమ్మా ఎందుకు నీవు చదవగలిగే దానివే కదా, నీకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది, చదువు డిస్కంటిన్యూ అయింది, అందుకని చెప్పి నువ్వు డిస్టెన్స్లో అయినా డిగ్రీ పూర్తి చెయ్యి అని చెప్తే, ఆ రోజు నేను ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ 2 ఇయర్స్లో కంప్లీట్ చేశాను. ఎందుకంటే ఆయన ఒక భర్తగా కాకుండా ఒక స్నేహితుడిగా నన్ను గైడ్ చేసి నాకు ఎంతో చేయూతనిచ్చి, ఏ భర్త కూడా చెప్పరు పెళ్ళైన తర్వాత చదువమ్మా నువ్వు అని, కానీ ఆయన నాకు స్ఫూర్తిదాయకం. ఆయన చాలా బాగా నన్ను అర్థం చేసుకున్నారు, చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎంసీఏ కూడా అలానే పూర్తి చేశాను ఆయనతో నేను. ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు. అట్లా జరిగింది. అప్పుడు నేను ప్రెగ్నెన్సీ, మా బాబు శ్రీధర్ సాయి కడుపులో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేను ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను. తర్వాత అట్లా ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, భర్తగా అన్ని రోల్స్ కూడా ఆయన నా పట్ల నిర్వర్తించి నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన ఇప్పటికీ కూడా. అదే బాటలో నేను కూడా ఆయన ఏదైతే చెప్తారో అదే కరెక్ట్ అని నమ్మి అలానే ఆయన చేయబట్టుకుని నడుస్తూనే వచ్చాను ఇప్పటికీ కూడాను. అట్లానే ఆయన గ్రాడ్యువల్గా తర్వాత విసిఏ అని ఒక ఆర్గనైజేషను స్థాపించి దాన్ని ఆయన ఎంతో డెవలప్ చేశారు. హ్యాండిక్యాప్డ్ పీపుల్, విజువల్లీ ఛాలెంజ్డ్ కోసం ఆ యొక్క ఆర్గనైజేషను వర్క్ చేసింది. అయితే ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి తర్వాత వాళ్లకు ఎన్నో జీవోస్ని అమెండ్మెంట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో వెలుగుల్ని తెచ్చి వాళ్ళకి జాబ్స్ అయ్యి ఇప్పించి ఇట్లా గవర్నమెంట్తో పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో సమాజానికి సేవ చేసిన నా భర్త, అలాగే అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా తన యొక్క బాధ్యతలను విస్మరించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన జీవితంలో ముందుకెళ్ళటం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందరూ ఉంటారు, కానీ కొందరే ఇలా ఉంటారు. వాళ్ళల్లో మా ఆయన నాకు దేవుడిగా కనపడ్డారు. నిజంగా ఆయన యొక్క డెడికేషను, ఆయన యొక్క సహనం, ఓర్పు, ఎన్ని కాల్స్ అన్నారా అని అటెంప్ట్ చేస్తారు. ఎవరికైనా సరే రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చేస్తారు, అంతేగాని స్కిప్ చేయటం కానీ అది ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. అందరి యొక్క సమస్యల్ని వినేవాళ్ళు. ఇంట్లో వాళ్ళలాగానే ఆ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా విని ఈరోజు ఆ సంస్థని ఈ యొక్క స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నందుకు, ఆయన భార్యగా ఉన్నందుకు ముఖ్యంగా నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నాతో సహజీవనం చేయాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆ ఏడుకొండల స్వామిని ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బొమ్మరిల్లు వలె కుటుంబాన్ని మలుచుకుని ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అందమైన ఆ పొదరింటికి శ్రీధర్ సాయి, తన్వీలు వారి కేరింతలతో మరింత అందాన్ని తీసుకువచ్చారు. నాన్న అంటే వారికి ఒక నమ్మకం. నాన్న అంటే వారికి ఒక భరోసాతో కూడిన స్నేహభావం.
గొప్ప నాయకుడిగా ఆయన అందరికీ సుపరిచితులే. మరి ఒక గొప్ప నాన్నగా ఆయనంటే ఏమిటో నాన్నకి ప్రేమతో అంటున్న ఆ మధురమైన మాటలు రవీంద్రబాబుగారి పిల్లల మాటల్లోనే. హలో డాడీ, దిస్ ఇస్ నాని. మీ తీరులో చెప్పాలంటే అర్ధ శతాబ్ది పుట్టినరోజు శుభాకాంక్షలు. మొదలు పెట్టాలంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా గమనించేవాడిని. చిన్నప్పుడు మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా బాగా కోపంగా మారేవాళ్ళు. అది బయట విషయాల గురించి కాదు, కానీ ఒక తండ్రిగా మీరు నన్ను తప్పుదారిలో వెళ్లకుండా చూడటానికి ఒక గోడలాగా మీ కఠినత్వం అనేది చూపించేవారు. అలా నేను 7వ తరగతికి వచ్చినప్పుడు మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం మొదలుపెట్టారు. మనం ఘంటసాలలో ఉన్నప్పుడు ఒకసారి నేను బొమ్మల కొట్టు దగ్గర బాగా గుర్తు, డాడీ ఈ గన్ కావాలి అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పిన సమాధానం, నువ్వు పెద్దవాడు అవుతున్నావు, నీకు గన్ కాదు, నీకు కొనివ్వాల్సింది నేను కొనిస్తాను, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అలా మీరు 2013లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాకు ఐప్యాడ్ తెచ్చారు. దాంతో నాకు అసలుకి చెప్పలేనంత హెల్ప్, సపోర్ట్, ఆ ఫ్రీడమ్తో పాటు ఇచ్చిన ఈ సపోర్ట్తో ఎంతో రీసెర్చ్ చేయగలిగాను, నా చదువుకు మించి చేశాను. అలాగా 12వ తరగతికి వచ్చేటప్పటికి నేను ఒక అసాధారణమైన కోరికను అడిగాను. డాడీ, నేను అబ్రాడ్లో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను అంటే మీరు అప్పుడు నవ్వుతూ నా ముందు వెనకాల ఉన్న శ్రమ కానీ ఏది నాకు కనిపించకుండా లోపల చాలా ఆలోచించి ఆ సుదీర్ఘ ప్రయాణంతోనే, ఆ ఆలోచనతోనే నా కోరికను నెరవేర్చారు. అలా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు మీరు నాతో ఇంకా ఎంతో చనువుగా ఒక ఫ్రెండ్లా మారారు. దాని తర్వాత మీరు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు డాడీ డాడీ అన్నప్పుడు మీరు తిరిగి డాడీ అనడం అనేది నాకు చాలా ఇష్టం. అలాగా చిన్నప్పటి నుంచి మీరు ఒక కఠినమైన తండ్రిగా మొదలుపెట్టి ఒక మంచి స్నేహితుడిగా, ఒక అద్భుతమైన నాన్నగా నా జీవితంలో నిలిచారు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ డాడీ. హాయ్ డాడీ, నేను తన్వి. మీతో నాకు బెస్ట్ మెమరీ, లైక్ గుర్తుండిపోయిన మెమరీ అంటే పిరమిడ్ స్కూల్కి మీరు నన్ను బైక్ మీద తీసుకెళ్తాం. లైక్ నాకు అది బాగా గుర్తు చిన్నప్పుడు జరిగిన మెమరీస్లో. అండ్ మీరు నేను చాలాసార్లు బయటకు వెళ్ళాలి, లైక్ వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేస్తాం, కానీ సాటర్డే పానీపూరికి ఇంటి వెనకాలకి వెళ్తాం, కానీ మీతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలా ఇష్టం. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మీతో ఎప్పుడున్నా కూడా. అండ్ నేను ఎప్పుడు మీతోనే ఉండేదాన్ని, లైక్ మీ మాట వింటాం కానీ, మీతోనే షేర్ చేసుకుంటాం కానీ, అది ఫ్రెండ్షిప్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీతోనే చెప్పుకునేదాన్ని. అందుకే నన్ను అందరు నాన్న కూర్చి అంటూ ఉంటారు. అండ్ నేను ఏ డెసిషన్ తీసుకుందామన్నా, అసలు నేను చేద్దామన్నా కూడా మీతోనే చెప్తాను. ఎందుకంటే మీకు చెప్తే నాకు అదొక ధైర్యం. లైక్ డాడీకి చెప్పాను, సో అది రైట్ అయితేనే డాడీ ఒప్పుకుంటారు అన్న ధైర్యంతో మీతోనే ఎప్పుడు చెప్పే చేస్తాను. అండ్ మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు, అది నాకు తెలుసు. అండ్ మీరు అవన్నీ ఎలా హ్యాండిల్ చేశారో అది నాకు ఎప్పటికీ ఒక లెసన్ అండ్ ఒక ఇన్స్పిరేషనే. మీ అంత స్ట్రాంగ్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. బట్ మీకు తెలుసు నేను ఎప్పుడు అంత స్ట్రాంగ్ కాదని, కానీ బట్ ఐ ఆల్వేస్ ట్రై టు బీ లైక్ యూ డాడీ. అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అండ్ ఐ డోంట్ లైక్ టు మేక్ దిస్ లాంగ్, చిన్నగా చెప్తాను మొత్తం. నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీరే నాకు డాడీగా రావాలని కోరుకుంటాను. ఇప్పటికీ నా కోరిక అదే. అండ్ హ్యాపీ 50th బర్త్డే డాడీ. మీరు ఇంకా ఎన్నో బర్త్డేస్ జరుపుకోవాలని. అండ్ నేను మీ దగ్గర లేకపోయినా కూడా మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతాను అండ్ మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తాను. ఐ లవ్ యూ డాడీ. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే పరిష్కారాన్ని కనుగొనాలి అని వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టి, పరిష్కారం దొరకని సమస్య అంటూ ఏదీ లేదంటూ వారి చాకచక్యాన్ని లోకానికి చాటుతూ, అంధ ఉద్యోగులకు నిద్ర పట్టనివ్వకుండా కలవరపెట్టే జీవోలను రద్దు చేయడం కోసం నిద్రాహారాలు మానుకొని అహర్నిశలు కృషి చేసి జీవోల నుండి సడలింపు తెప్పించి అంధులకు అండగా నిలిచింది
విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఏప్రిల్ 22వ తారీఖున పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు వీసీఏ అధ్యక్షులు మన అన్నయ్య శ్రీ జి రవీంద్రబాబు గారికి నా తరఫున, రాష్ట్ర కార్యవర్గం తరఫున మరియు జిల్లా కార్యవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అనేక సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలకి నాయకత్వం వహించి నిశ్చల మనసుతో, నిర్మల మనసుతో, నిస్వార్థంగా 2011లో వీసీఏ ప్రారంభించి అప్పటి నుంచి కూడా అందరికి సమస్య రాకముందే దాన్ని పసిగట్టి, పట్టుబట్టి, దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి శ్రీ గొర్రెపాటి రవీంద్రబాబు గారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలము జీవించాలని చెప్పి మరొక్కసారి దేవుని ప్రార్థిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు. అవమానించారని చెప్పినా, అంధత్వాన్ని చూపి వెలివేశారని వాపోయినా సైన్యంలా కదిలొచ్చి ఆత్మీయతతో నిలబడి పనిచేసే ప్రదేశాలలో అంధ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచి అంధ నిరుద్యోగుల కోసం అనునిత్యం ఆలోచిస్తూ వారి భవిష్యత్తుకు ఏ విధమైన బాటలు వేయాలి, నిరంతరం తపిస్తూ వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఆవిష్కరణలు చేసి వారికి భరోసా ఇచ్చే దూరదృష్టి కలిగి అంధులకు నిరంతరం తోడుగా ఉంటూ ఆసరా ఇచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని అంధత్వాన్ని చూపి చులకన చేసే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి అంధుల పాలిట ఆత్మ బంధువుగా మారిన సంస్థయే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అందరికీ నమస్కారాలు. నా పేరు మధుసూదన్ రావు. మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ గ్రామం. ప్రజెంట్ నేను బృందావన్ గార్డెన్స్ 4వ లైన్, గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో బ్రెయిలీ ప్రెస్లో అవుట్సోర్సింగ్ జాబ్ అయినటువంటి ప్రూఫ్ రీడర్గా చేస్తున్నాను. ఈరోజు మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్రబాబు అన్నయ్య గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నయ్య, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మాలాంటి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే, సంతోషంగా ఉన్నానంటే మన రవీంద్రబాబు అన్నయ్య గారి కారణం. ఎన్నో విధాలుగా నాకు సహాయం చేశారు. ఆర్థికంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలా హెల్ప్ చేశారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, జాబ్ విషయంలో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. అన్యాయంగా నా జాబ్లో నుంచి తీసేస్తే నా కోసం న్యాయ పోరాటం చేసి నా జాబ్ను నిలబెట్టిన అన్నయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చేసిన అన్నయ్యకి నేను రుణపడి ఉన్నాను. దేవుడు పరిచయం చేసిన అన్నయ్య నన్ను దేవుడు పరిచయం చేశాడు. దేవుడికి నా కృతజ్ఞతలు. మరొకసారి మన రవీంద్రబాబు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంధుల గుండె చప్పుడుగా మారి వెనుతిరగక ముందుకు దూసుకు వెళ్తున్న సంస్థయే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుండి అంధ ఉద్యోగులకు వెసులుబాటును కలిగించే ఎన్నో జీవోలను సాధించి వారి పాలిట కల్పవృక్షంగా మారిన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి 4 మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యారెడ్డి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి విభాగంలో ఫార్మసీగా చేస్తున్నాను. ముందుగా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీ రవీంద్రబాబు సార్కి ఐ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు మాకు ఒక గాడ్ గిఫ్ట్ లాంటి వారు. ఎందుకంటే మాలా ఎంతోమంది ఇలా ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరే. ఇక్కడ అందరూ ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఇక్కడ మీరు సెక్రటరియట్లోనే మాకోసం ఎన్ని జీవాలు తీసుకొచ్చి ఎంతో ఫైట్ చేసి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరం ఇంత బాగుంటున్నాం. అందుకే మీరు మాకు ఒక గాడ్ గిఫ్ట్ అని అంటున్నాను. దానికి పెద్ద ఉదాహరణ నేనే. 1 సంవత్సరం పాటు నా ఉద్యోగం కోసం ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అలాంటప్పుడు మీ ప్రోత్సాహం, మీ గైడ్లైన్స్, మీ కృషి
నాకు తోడుగా ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ నా ఉద్యోగంలో కూర్చొని ఇంత సంతోషంగా ఉంటూ ఈ మాట చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్. అది ఉంటేనే సమాజంలో మనకు ఒక గుర్తింపు అన్నీ ఉంటుంది. అలాంటిది ఒక లైఫ్ లాంగ్ నాకు ఒక సెటిల్మెంట్ వచ్చేసింది. అది దానికి మెయిన్ కారణం మీరే. ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండడానికి, ఇంత చక్కగా నా ఉద్యోగాన్ని నేను మంచిగా చేసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఉద్యోగం సాధించడానికి కారణమే కాకుండా ఆ ఉద్యోగంలో కూడా మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా అక్కడ మీరు ఉండడం, ఎన్నో జీవాలు తీసుకురావడం, ఇక్కడ మేము కూడా మా ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచిగా మా ఉద్యోగాన్ని మేము నిజాయితీగా చక్కగా చేసుకుంటాం. దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మీరే సార్. సో మీకు ఎప్పుడు గాడ్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉంటూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటూ గాడ్ మీకు ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటే మీరు అక్కడ మంచిగా ఉంటారు. మీ వెనక ఎంతో వేల మంది ఆధారపడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలానే బాగుంటూ మా ఉద్యోగాలు మేము మంచిగా చేసుకుంటాం. ఇంతకన్నా వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ. రథసారథి రవీంద్రుని సృష్టియే కలల వారధి అయిన మన VCEA. రవికాంతులతో చీకటిని చీల్చిన వెలుగుల నిధియే మన VCEA. రవి సైన్యంతో నిరంతరం పరుగులు తీసేదే మన VCEA. ఉద్యోగ జీవితాన్ని ఉజ్వలంగా ప్రకాశింపచేసేదే మన VCEA. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇంద్రయ్య. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ రవీంద్ర అన్నయ్య. VCEA అసోసియేషన్ని స్థాపించి ఎంతోమంది ఎంప్లాయీస్కి చేయూతగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సంబంధించినంత వరకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత APJLకి సంబంధించిన బాండ్ జనరేషన్ విషయంలో చాలా సఫర్ అయ్యానండి. అప్పుడు అన్నయ్యకి కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టెక్నికల్ ఇష్యూ ఉండింది డిస్ట్రిక్ట్ ఆఫీస్లో అని చెప్పారు. హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు అన్నయ్య పర్సనల్గా కాల్ చేసి చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెళ్ళి నా APJLI బాండ్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. అలాగే మా ఫాదర్ చనిపోయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా CFMS ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు. నా ఒక్కదానికే అని కాదు, ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంది అన్న వెంటనే అక్కడ ముందుండి హెల్ప్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య హెల్ప్ చేసినందుకు. మీరు ఇలాంటి పుట్టినరోజులు శతాధికంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి మన ఈ నిశ్చింత స్థితియే ఆనాటి ఆయన నిరాటంక కృషి. ఈనాటి మన ఈ ఆత్మ సంతృప్తియే ఆనాటి ఆయన కఠోర శ్రమ ఫలితం. ఈనాటి మన ఈ స్వేచ్ఛా స్వతంత్రమే ఆనాటి ఆయన ముందుచూపు ఆలోచనా శక్తి. సాధించిన విజయాలకు లేదు తిరుగు, విజయ సాధన పరంపరలో తీసెను పరుగు. సమస్యను పరిష్కరించడంలో చూపెను తెగువు, కనుచూపు మేరలో ఈ సంస్థకు లేరు సాటి ఎవరు. అంధ ఉద్యోగుల ఆత్మబంధువు, మనందరి అభిమాన అన్నయ్య అయిన శ్రీ రవీంద్రబాబుగారు మన VCEA సంస్థ స్థాపకులు. కన్నీరు నిండిన జీవితాలలో పన్నీటిని కురిపించిన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి, శ్రీ రవీంద్రబాబు గారి నాయకత్వపు పటిమను గురించి, ఆయన వారికందించిన ఎనలేని నమ్మకం భరోసా గురించి, వారి అనుభవాలను రంగరించి, వారి ఆత్మీయ అన్నగారైన రవీంద్రబాబు గురించి మనతో ఇలా పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నందు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నా ఆత్మీయ సహోదరులు శ్రీ గొర్రెపాటి రవీంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నయ్య మీరు ఎల్లవేళలా నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీరు చేసిన సహాయం మేము ఈ జన్మాంతం మర్చిపోలేనిదన్నయ్య. జాబ్ విషయంలో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలో మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు నేను జాబ్లో జాయిన్ అయ్యే వరకు. అలాగే నా ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఎన్నో విషయాల్లో మీరు నాకు చాలా హెల్ప్ చేశారన్నయ్య. అందుకు గాను మా కుటుంబ సభ్యుల తరపు నుంచి, నా తరపు నుంచి ఈ జన్మాంతం మేము రుణపడి ఉంటామని తెలియచేసుకుంటూ, ఎలవేళలా మీరు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీకు ఇవే మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇలా ఎందరో అంధుల జీవితాలలో వెలుగు పువ్వులు పూయిస్తున్న ఆయన జీవితం బంగారు పూలమయం కావాలని ప్రతి అంధ కుటుంబ సభ్యుల హృదయం నుండి వచ్చిన చల్లని దీవెనలతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని మీకు 50వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మా శుభాభినందనలు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందరికీ ఎందరికీ కలిమికేమి వలచినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది. ఆ మనసే ఇంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. మమత కొరకు తప్పించే జీవనం, మమత కొరకు తప్పించే జీవనం దైవ మందిరంలా పరమ పావనం. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందరికీ ఎందరికీ పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది. ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందరికీ